ట్యాపింగ్ చేసినమనేది నువ్వే, చేయలేదు అనేది నువ్వే అని మండిపడ్డారు మంత్రి కొండా సురేఖ. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం అనుమతి లేకుండా చేయరని అన్నారు ఆమె. అనుమతి ఇచ్చేది ప్రభుత్వమని, ప్రభుత్వంలో అప్పుడు ఎవరుంటే వాళ్లే బాధ్యులన్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. నోటీస్ ఇస్తా అన్నారు, కేటీఆర్ వచ్చిందా? ఏం వాట్సాప్లో అయితే గిరగిర తిరుగుతోంది. మాకైతే ఫిజికల్ నోటీస్ అయితే ఇంకా రాలేదు. కేటీఆర్ మీద ఆయన ఇమేజ్ కి డ్యామేజ్ జరిగేటువంటి కామెంట్స్ మీరు చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మీరు ఏం డ్యామేజ్ చేశారు, ఆ ఉద్దేశం ఏంటి? లీగల్ నోటీస్ ఎట్లుందంటే కేటీఆర్ ను పొగడడానికి ఒక లెటర్ రాసినట్టుగా ఉన్నది. ఆయన ఏది మాట్లాడిండో దానికి నేను ఆన్సర్ చేసిన. నిన్న ఇంకో మాట కూడా మాట్లాడిండు. అది మాట్లాడినాక కూడా తాట తీస్తా అన్నాడు. ఎవరు తాట తీస్తాడు, ఎందుకు తీస్తాడు? ఆయన తాట తీయడానికి ఏమన్నా మేము ఇక్కడ ఖాళీగా కూర్చొని ఉన్నామా ఏంది? ఇంకా అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతాడు ఆయన నేనేమన్నా మాట్లాడడం తగ్గించుకోమని చెప్పిన. నువ్వు మాట్లాడే పద్ధతి బాగలేదు అని చెప్పిన. మా సీఎం గారు మాట్లాడితేనేమో అట్లా మాట్లాడొద్దు అని అంటారు. మీరు మాత్రమే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మీరు ఏమైనా పేటెంట్ తీసుకొని వచ్చిండ్రా? మేము చేత కాకుండా ఇక్కడ ఏమైనా కూర్చొని ఉన్నామా? మీరు అంటా ఉంటే పడతా ఉండడానికి. మీరు మాట్లాడిన మాటలు మొదలు పెట్టిందే మీరు, దానికి కంటిన్యూషన్ మేము కౌంటర్ ఇస్తా ఉన్నాం. మమ్మల్ని ఎక్కడ తప్పు పట్టడానికి ఉన్నది? మీరు మానేయండి, మేము మానేస్తాం. మీరు ఇంకా రెచ్చిపోతా ఉన్నారు రోజు రోజుకి. మేము కూడా మాట్లాడాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నా. నిన్న కూడా చెప్పినా నేను, నోరు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కూడా చెప్తాను, నోరు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది, రేపు భవిష్యత్తులో మంచిగా ఉంటుంది. నేనేం చెప్పినా, ఫోన్ ట్యాపింగ్లో మీరు ఉన్నట్టు ఉంటే ఒకవేళ ఎవరైనా లోపలికి పోతారు అని చెప్పి నేను చెప్పిన. నేనేదో ఆయనను లేనిది అపవాదం ఆయన మీద మోపినట్టు మాట్లాడడం చేసిన అని ఆయన అంటాడు. అది మీడియాలో వస్తున్నాయి నేను మాట్లాడింది. దాన్ని పట్టుకొని పెద్ద నోటీసు, 4 పేజీల నోటీసు వాట్సాప్లో చూసిన. ఫిజికల్గా వచ్చినాక మేము లాయర్తో సంప్రదించి ఏం చేయాలో నిర్ణయం. ఫోన్ ట్యాపింగ్ లో తనకు సంబంధం లేదంట అని ఒకసారి, ఓ సందర్భంలో మీటింగ్ లో చేసే 1-2 ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉంటారని, మీరు అధికారంలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగాయా? ఇలా ప్రమేయం ఉందంటారా ఏంటి? దొంగతనం చేసినోడు ఎవడన్నా దొంగ ఒప్పుకుంటాడా? కానీ ఆయన ఒప్పుకున్నాడు కూడా. 1-2 వాళ్ళ హౌలగాన్లో చేసినాం కావచ్చు అని. హౌలగాన్లో ఎవరో వాళ్ళు, నీకేం అవసరం? ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉండాలి. ఇక ప్రజాస్వామ్య దేశం, ఎవరి ఫోన్లో వాడి ఇష్టం ఉన్నాడు, ఎవరితో వాడితే వాళ్ళతో మాట్లాడుకుంటాడు. నీకేం అవసరం? నువ్వైతే చేసిన అనేది ఒప్పుకున్నావు కదా. 1 చేసినావా 2 చేసినట్టే కదా. ఆయనే ఎవిడెన్స్ ఉన్నాడు, ఇక ఒప్పుకున్నాడు. దాంట్లో మాకు ఎంక్వైరీలో మాకు డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో మేమేం క్రోడీకరించి అందులో ఆధారాలు పెట్టడానికి మాకేం ఉండదు. ఆధారాలతోటి సహా ఏదన్నా ఉంటే నిర్ణయం తీసుకుంటుందని చెప్పాము. ఆయన ఉన్నది చేసినాం కావచ్చు అని ఆయనే ఒప్పుకుంటాడు, నాకు సంబంధం లేదు అని ఆయనే అంటాడు. మరి అక్కడ ఆయనే క్లారిటీ లేదు, ఆయనకే క్లారిటీ లేదు. ఇక అటువంటిప్పుడు ఆయన మాట్లాడడం చూస్తే నాకు నిజంగా నవ్వొస్తా ఉన్నది. అసలు ఆయన కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు ఎవ్వరికి కూడా దేని మీద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కమెంట్ చేసేటువంటి అర్హత లేదు. నేను ఏది మాట్లాడినా కూడా లీగల్ గానే ఉంది. ఒకవేళ వాళ్ళు నోటీస్ ఇచ్చినా కూడా మేము లీగల్ గానే రిప్లై ఇస్తాం. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల ముందు రాజకీయ అస్త్రంగా వాడుకోవాలనుకుంటుందా, లేదంటే నిజంగానే బాధ్యులు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్ గా నోటీసులు కావచ్చు, పొలిటికల్ గా ఉన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి చేయొచ్చు కదా? అది ఏదో ఆషామాషిగా చేసే కార్యక్రమం కాదు. అది చాలా సీరియస్ ఇష్యూ, చాలా డీప్ గా వెళ్ళాలి. ఏది చేసినా కూడా అన్ని ఆధారాలతోటి, పక్కా ఆధారాలతో చేయాలి. ఏదో అనామతిగా ఎవరినో లోపలేసేసి రేపు ఎంక్వైరీలో వాళ్ళ పేరు లేకుండా ఉంటే మమ్మల్ని కావాలని బద్నాం చేయడానికి కేసు పెట్టింది అనేటువంటి మాట తెచ్చుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదు. పగడ్బందీగా అందరినీ కూడా అన్ని సాక్ష్యాలతోటి, ఆధారాలతోటి ఎవరెవరు ఉన్నారు అని రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే తప్పకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని వచ్చిరానోళ్ళని తీసుకొచ్చి లోపలేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కొద్దిసేపటి క్రితం నోటీస్ ఇచ్చిన మరో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పారు, డబ్బుల్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పంపిణీ చేసే ప్రయత్నం చేశారు ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి, ఈ ట్యాపింగ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా అని చెప్పేశారు. నిజంగానే అది చేస్తే వాళ్ళందరి మీద అనర్హత వేటు పడుతుంది, వాళ్ళ మీద సభ్యత్వం రద్దు అవుతుంది అన్నాడు. ఆ దిశగా మీ ఆలోచన ఏమైనా ఉందా? మాకైతే ఆ నోటీస్కి అయితే రాలేదండి. అది ముఖ్యమంత్రి గారి నోటీస్కు లేకపోతే ఇంటెలిజెన్స్ నోటీస్కి ఏమన్నా పొయ్యి ఉంటుంది. ఒకవేళ అట్లాంటిది కూడా చేసినా కూడా ఏదైనా కూడా ఎంక్వైరీ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కదా. ఆ రిపోర్ట్స్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతుంది. ఏదున్నా కూడా ముఖ్యమంత్రి గారు, ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా కలిసి
దాని మీద ఎంక్వైరీ చేసినాక ఇచ్చిన సమాచారాన్ని బట్టే రేపు భవిష్యత్తు నిర్ణయం అనేది ఉంటుంది. అంటే ఎవరి అస్త్రం ఉందో పెద్దల అస్త్రం ఉన్నది, దీంట్లో వాళ్ళందరూ లోపలికి పోతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు మీలాంటి వాళ్ళంతా కామెంట్లు చేశారు. మీరు ఎవరి అస్త్రం ఉందనుకుంటున్నారు? పోలీసు అధికారులే చేస్తుంటారుగా, మామూలుగా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఫోన్ ట్యాప్ చేసేటువంటి వెసులుబాటు కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళ ఫోన్ ట్యాప్ అసాంఘిక శక్తులు ఎవరైనా ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎక్స్ నక్సలిజంలో ఉన్న ఇట్లాంటి వాళ్ళు కొన్ని వాళ్ళకి హద్దులు ఉంటాయి, వాళ్ళ వరకు చేసే అవకాశం ఉంటుంది. దానికి మించి చేయాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వం అన్న ఆదేశించాలి. వీళ్ళు ప్రభుత్వం ఆదేశిస్తే చేసిన కార్యక్రమం ఇది, వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు బయటకు వస్తున్నాయి మనకు రిపోర్ట్స్. కాబట్టి వీళ్ళ మీద వీళ్ళని చెయ్యండి అని కొంతమంది పేర్లు ఇచ్చి చేపించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దాన్ని బట్టే రేపు మన రియాక్షన్ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఏం చేశారు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు ఇంకా కొంచెం ముందుకు పోయినరు ఏది వ్యాపారస్తుల దగ్గరికి. కానీ దాన్ని మళ్ళీ ఇదే హీరోయిన్ల సైడ్ ఈరోజు ఓపెన్ గా బయట న్యూస్ వస్తున్నాయి. సమంత చైతన్య విడిపోవడానికి కారణం కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది. అది నాకు తెలియదు కదా, మీలాంటి పత్రికా మిత్రులతో తెలుస్తుంది. కాబట్టి రేపు అన్ని నిజానిజాలు బయటకు వచ్చినప్పుడు, ఆ రిపోర్ట్ అనేది మేము ముందట పెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది కదా వాస్తవాలు ఏంటి అనేది. ప్రభుత్వము ఆదేశించిందా లేకపోతే డిపార్ట్మెంట్ పరంగా తీసుకున్నారా అనేది కూడా బయటకు వస్తుంది కదా. అప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఫోన్ ట్యాపింగ్ కేసు స్పీడప్ అవుతుంది అంతేనా? స్పీడప్ ఏం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, మా పని మేము చేసుకుంటూనే ఉంటాం. ఇక మేము వచ్చినాం రేపు ఎల్లుండి రాహుల్ గాంధీ సమీక్ష సమావేశం చేయడానికి ఎంపీ క్యాండిడేట్లను తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి వచ్చినాం. మా పని మేము చేసుకుంటున్నాం, అక్కడ అధికారుల పని అధికారులు చేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఇది ఎవరి పని వాళ్ళు ఉన్నామని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులు ఎవరున్నా కూడా పనిష్మెంట్ తప్పదని చెప్తున్నారు కొండా సురేఖ. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, తుక్కుగూడ నుంచి.